మనిషి జీవితం అనేది అదృష్టం దురదృష్టాలు పెనవేసుకున్న వైకుంఠపాళి లాంటిది. అదృష్టం వల్ల బాగుపడే వాళ్ళు ఉన్నారు, దురదృష్టం కారణంగా జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళమో ఈ నిమిషం వరకు మాకు అర్థం కాలేదు. మేము అంటే నీలా, నాన్సీ, గంగా, నేను. నా పేరు రేవతి, టీవీ రిపోర్టర్ని. జీవితంతో ఒంటరిగా పోరాడుతున్న నలుగురు అమ్మాయిలం. ఇది మా అదృష్టం దురదృష్టాలకి సంబంధించిన కథ. నా పేరు నీలా. మనసారా ప్రేమించి ఆయన్నే పెళ్లి చేసుకున్న అదృష్టవంతురాల్ని. ప్రేమ అనేది ఒక పర్వతాన్ని అధిరోహించడం లాంటిది. శిఖరాన్ని చేరుకోగానే థ్రిల్ ముగిసిపోతుంది. ఆకాశం చేతికందే దూరంలో ఉండగా కాలి కింద చిన్న రాయి జారిన కథ చేరేది విడాకుల పాతాళానికి. నా పేరు భవ్య కాదు, ఇప్పుడు నాన్సీ. ప్రేమించిన వ్యక్తి కోసం మతం మార్చుకున్నందుకు నేను ఇంతవరకు ఏనాడూ బాధపడలేదు. అంతేకాదు, ఇలా ప్రార్థన చేయడం నా మనసుకెంతో ఓదార్పనిస్తోంది. అత్తాకోడళ్ల గొడవను సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూసి తమాషాగా నవ్వుకునేదాన్ని నేను. కానీ అది తమాషాగా తీసుకునే విషయం కాదని పెళ్లైన నెల రోజుల్లోనే నాకు అర్థమైపోయింది. ఉద్యోగం విషయంగా యుఎస్కి వెళ్లిన స్టీఫెన్ నాకు ఈ మధ్య ఫోన్ కూడా చేయడం లేదు. నేను డివోర్స్కి ఒప్పుకోవాలనేదే ప్రస్తుతం అతని డిమాండ్. నా నమ్మకం నన్ను కాపాడుతుందని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. వయసులో ఉన్న అమ్మాయిలు అందంగా ఉండడం, మనసారా నవ్వడం, జీవితాన్ని అనుభవించడం, ఇలాంటి సమయాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కన్ను మూసి తెరిచేలోగా ఆ ఆనందమైన క్షణాలు మనకి శాశ్వతంగా దూరమైపోతాయి. అయితే మా నలుగురిలో ఆ ఆనందమైన క్షణాలను సొంతం చేసుకున్నది తను మాత్రమే, గంగా. తను మా ముగ్గురికి జీవితంలో ఎంతో అపురూపమైనది. ఇక నా గురించి చెప్తాను. స్వతంత్రమైన జీవితాన్ని అన్వేషిస్తూ ఒక ఆడపిల్ల ఆనందంగా ఎగిరిపోతున్నట్టుగా నా ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. నిజం చెప్పాలంటే ప్రేమ విషయంలో ఏర్పడిన గాయం నుండి నన్ను కాపాడింది టీవీ ఛానల్ ఉద్యోగము. జీవితంలో మళ్లీ నేను నిలదొక్కుకోగలననే నమ్మకమే. బాయ్ ఫ్రెండ్తో కలిసి సాగిస్తున్న లివింగ్ టుగెదర్ జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో నేను తీసుకున్న ఆ నిర్ణయానికి ఎంతగానో సంతోషించాను. కానీ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.